అందరికీ నమస్కారం. మన జ్ఞానసుధ ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. మనం నిత్యం రామ రామ అని స్మరిస్తుంటాం. హనుమంతుడు ఆ నామంతోనే ఎలా సాగరాన్ని దాటాడు. వాల్మీకి మహర్షి ఆ నామంతోనే బ్రహ్మజ్ఞాని ఎలా అయ్యారు. అసలు ఈ రెండక్షరాల వెనుక ఉన్న అనంతమైన అర్థం ఏమిటి? రామనామాన్ని తారక మంత్రం అని ఎందుకంటారు? ఈరోజు ఈ వీడియోలో రామనామ నిగూఢ రహస్యాలను లోతుగా తెలుసుకుందాం. ముందుగా నిఘంటు అర్థం చూద్దాం. రామ అనే పదం సంస్కృత ధాతువు రామ్ నుండి ఉద్భవించింది. దీనికి ప్రధానంగా 3 అర్థాలు ఉన్నాయి. మొదటిది రమింపజేసేవాడు. తన రూపంతో గుణంతో అందరినీ ఆనందింపజేసేవాడని అర్థం. 2 ఆనందం, హృదయానికి హాయిని సంతోషాన్ని ఇచ్చేవాడని అర్థం. 3 ప్రకాశం, చీకటిని పోగొట్టి వెలుగును నింపేవాడని అర్థం. ఇక భౌతికమైన అర్థం చూద్దాం. అసలు రామనామం ఎలా పుట్టిందో చూద్దాం. ఇది 2 అత్యంత శక్తివంతమైన మంత్రాల నుండి ఉద్భవించింది. ఓం నమో నారాయణాయ లోని జీవాక్షరం రా మరియు ఓం నమశివాయ లోని జీవాక్షరం మా. ఈ 2 కలిస్తేనే రామ. ఒకవేళ ఈ అక్షరాలు తీసేస్తే ఆ మంత్రాలకి అసలు అర్థమే ఉండదు. అందుకే రామనామం సాక్షాత్తు శివకేశవుల స్వరూపం. ఇక మంత్రశాస్త్ర ప్రకారం రా అనేది అగ్నిబీజాక్షరం. ఇది మనస్సులోని అజ్ఞానాన్ని, గత జన్మల పాపాలను దహిస్తోంది. మా అనేది అమృత బీజాక్షరం. ఇది మనస్సుకి ప్రశాంతతను, అమృతత్వాన్ని ఇస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియ. ఇక శివుడు పార్వతీదేవికి ఒక శ్లోకం చెబుతారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. దీని వెనుక ఒక గణిత రహస్యం దాగి ఉంది. తెలుగు అక్షరమాలలో రా అంటే 27వ అక్షరం, ఆ అంటే 2వ అక్షరం, మా అంటే 25వ అక్షరం. వీటి మొత్తం 54. అందుకే రామ రామ అని 2 సార్లు అంటేనే 108 అవుతుంది. అంటే ఒక్కసారి శ్రీరామ రామ రామ అని 3 సార్లు అంటే 1000 సార్లు విష్ణు సహస్రనామం పఠించినంత పుణ్యం లభిస్తుంది. ఇకపోతే యోగాశాస్త్ర ప్రకారం మనం రోజుకు 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. మనం గాలి పీల్చినప్పుడు రా అని, వదిలినప్పుడు మా అని అంతర్లీనంగా ధ్వని వస్తుంది. అంటే మన శరీరం మనకు తెలియకుండానే నిరంతరం రామజపం చేస్తూనే ఉంటుంది. అందుకే ఆయనను మన హృదయాలలో నివసించే ఆత్మారాముడని అంటారు. రామనామం అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక రక్షణ కవచం, మోక్షానికి మార్గం. కాశీ క్షేత్రంలో మరణించే ప్రతి ప్రాణి చెవిలో పరమశివుడు స్వయంగా ఈ నామాన్ని ఉపదేశిస్తారంటే దీని శక్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ప్రతిరోజు కనీసం కొద్దిసేపైనా రామనామాన్ని స్మరించండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా జ్ఞానసుధ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.